అక్షర సత్యం, యుగానికొకడు, తరానికొకడు, కోటికొకడు, అలాంటి యుగ పురుషుడు, కారణ జన్ముడు అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడు, నందమూరి బాలయ్య గారి మన అభిమాన దైవం గారి 66వ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు అంటే ప్రతి సంవత్సరం మన అందరికీ ఒక పండుగ రోజు. జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 10 వరకు ప్రతిరోజు ఆయన అప్డేట్స్ చేస్తూ ఆయన్ని సంతోషపెట్టాలని ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇయర్ సేవా కార్యక్రమాలతో నుంచి మొదలుపెట్టి 10వ తారీఖు వరకు మనం ఎప్పుడు ప్రతిరోజు పండుగ చేసుకుంటాం. అంటే దేవి నవరాత్రులు 9 రోజులు ఎలా చేసుకుంటామో బాలయ్య గారి బర్త్డే 10 రోజులు చేసుకుంటే అదృష్టం బాలయ్య బాబు అభిమానులకు దక్కింది. ఆయన సాధించిన విజయాలు, సృష్టించిన చరిత్ర ఒక నిమిషంలోనో, ఒక గంటలోనో, ఒక రోజులోనో చెప్పే స్థాయి దాటి దాదాపుగా ఎన్నో ఏళ్ళైంది. ఆయన గురించి చెప్పాలంటే పుస్తకాల్లోనూ ఇంటర్నెట్లోనూ పూర్తిగా ఆయన ఇన్ఫర్మేషన్ గూగుల్ డ్రైవ్లో ఇంటర్నెట్లో పెట్టాయి. అంత విధంగా ఒక పర్సనాలిటీ గురించి ఇంట్రడక్షన్ని ఒక రోజులో చెప్పలేని విజయాల్ని, మహోన్నత మానవీయ సేవల్ని సాధించిన ఆ మహనీయునిగా అభిమానిగా పుట్టడం మన జనరేషన్, మన కలియుగంలో, ఈ తరంలో ఆయనతో ఉంటూ, ఆయనతో నడుస్తూ, ఆయనకు సేవ చేసే భాగ్యం కలగడం అనేది మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తున్నాను. నేను చేసే అభిమానాన్ని అభినందించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, చేసే పనిలో మంచిలో తప్పులు పట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎన్ని లాగినా, ఇబ్బంది పడ్డా, అనుకున్నా ఈ జన్మలో, ఈ తరంలో నాకు ఆయనకు సేవ చేసే భాగ్యం కలిగింది. సేవ చేస్తూనే ఉంటా. ఎందుకు చేయాలంటే, ఎందుకు సేవ చేయాలి? అసలు అభిమానం అంటే ఏంటి? అభిమానం అంటే పని పాట లేక సినిమాలు చూసే పనికిరాని వ్యక్తులు కాదు. ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు. ప్రతి హీరో వాళ్ళకి ఏదో ఒక కోణం నచ్చింటేనే, సినిమా హీరోలకే కాదు ఎవరికైనా అభిమానులు ఉంటారు. ఎవరి వృత్తిలో వాళ్ళకి అభిమానులు ఉంటారు. ఆ వృత్తిలో అభిమానం అనేది ఎలా పుడుతుందంటే, నిజంగా మన హృదయంలో ఎలా ఉన్నామో అలాంటి వ్యక్తి తటస్థ పడితేనే మనం ఆయన్ని ప్రేమిస్తాం. అభిమానులు ఎవరినైనా అడగండి, ఆయన కనిపిస్తే ఆటోమేటిక్గా జై బాలయ్య అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే బాలకృష్ణ గారి గురించి మేము ఎందుకు బాలకృష్ణ గారిని ఇంతగా అభిమానిస్తున్నామంటే, సొసైటీలో మేము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఆయనతో గడిపే ఒక్క నిమిషం ప్రతి వ్యక్తికి 50 ఏళ్ళ ఆయుష్నిస్తుంది. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఒక మనిషి 1 గంట కష్టపడితే 5 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక మనిషి ఆఫీస్కి వెళ్ళి 4 గంటలు కష్టపడితే 3 రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక్క మనిషి 24 గంటల్లో 5 రంగాల్లో ప్రతి రంగంలోనూ 5 గంటలు 20 గంటలు కష్టపడుతున్నవాడు ఈ జనరేషన్లో ఏ రాష్ట్రంలో అయినా, ఏ స్టేట్లోనైనా ఉంటే ఆ ఎగ్జాంపుల్గా చెప్తే ప్రెస్ మీట్లో నేను కూర్చొని వాదిస్తా. అంత గొప్ప సేవలు చేస్తున్నాడు. తనకు నచ్చినట్టు బతుకుతున్నాడు, తనకి నచ్చినట్లు ఉంటున్నాడు. నిస్వార్థం, స్వార్థం ఎరుగని మహోన్నత వ్యక్తి. పదవులు ఆశించలే. అన్న నందమూరి తారక రామారావు గారు దట్ గ్రేట్ లెజెండ్ బిడ్డ. సామాన్య వ్యక్తుల వల్లే రోడ్డు మీద ఎక్కడ టీ కనిపించినా బండి ఆపుతాడు, ఎక్కడ వెహికల్ కనిపించినా అక్కడ టిఫిన్ చేస్తాడు, ఎక్కడ అభిమాని కనిపించినా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఏ అభిమాని పుట్టినరోజు వేడుకలు జరిగినా, సమస్య వచ్చినా ఏం జరుగుందని తెలుసుకుంటారు, ఫోన్ చేసి స్వయాన మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఏ రంగంలోనైనా అభిమానించే వాళ్ళని అభిమానిస్తున్నారా? ఆయన మమ్మల్ని అలా అభిమానిస్తున్నాడు కాబట్టే ఇలా